ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. డాక్టర్, మా అమ్మకేం ప్రమాదం లేదు కదా? రిపోర్ట్స్ వస్తే తప్ప ఏమీ చెప్పలేమండి. చెప్పడానికి ఏం లేదు డాక్టర్, నాకేమీ కాలేదు. అమ్మా, నీకేం కాలేదా? ఒంట్లో బానే ఉంది కదా? అవును, నాకేం కాలేదు. నేను గుండ్రాయిలా బలంగా ఉన్నాను. బాగా లేనిది నీకు మీ ఆయనకి. ఇదిగో డాక్టర్ గారు, ముందు మా అమ్మాయిని అల్లుడు గారిని చెక్ చేయండి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది నువ్వు కదా, మరి మమ్మల్ని చెక్ చేసుకోమని చెప్తున్నావేంటి? మీ కళ్ళు తెరిపించాలని నేను కళ్ళు తిరిగి పడిపోవాల్సొచ్చింది. మిమ్మల్ని అడిగేవాళ్లు మందలించేవాళ్లు లేక మీ ఇష్టారాజ్యంతో కాపురం చేసి ఈ స్థితికి తీసుకొచ్చారు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మా అమ్మగారు కోపంలో ఫ్యామిలీ టాపిక్ తీసుకొచ్చారు. సో ఓకే, నేను క్యాబిన్లో ఉంటాను, మీరు వచ్చేయండి. ఇంటి గుట్టు మూడో మనిషి చెవిన పడకూడదన్న జ్ఞానం ఉంది కానీ మీ ఇద్దరి మధ్య మూడో మనిషిగా మీ వారసుని రప్పించాలన్న జ్ఞానం మాత్రం లేదు. అమ్మా, అలా కుదరలేదంతే. వదిలే, పద ఇంటికెళ్దాం. మాట దాటేయాలని చూడకు దేవిక. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే ఆ వయసుకు అర్థం పరమార్థం ఉండి చస్తుంది. కానీ మీ ఇద్దరూ 8 సంవత్సరాలు కాపురం చేసి కూడా అమ్మా నాన్నలు కాలేకపోయారు. అమ్మా, కావాలని ప్లాన్ చేసుకోలేదమ్మా. అది నేరమన్నట్టు నిందిస్తావెందుకు? నేరం కాదు, మహాపాపం. 60 ఏళ్ళొచ్చాక ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీ ఇద్దరిని చూసుకోవడానికి 2 హెల్పర్లుంటారు. మీ బిడ్డను చూసుకోవడానికి ఇంకో ఆయా ఉంటుంది. నువ్వనుకునే వయసు దాకా ఉండదులే. ఇలా ఏదో ఒకటి చెప్పి నన్ను కంట్రోల్ చేయాలని చూడక దేవిక. పద, మీ ఇద్దరిలో ఏం లోపం ఉందో ఇవాళే తేలిపోవాలి. అమ్మా, వద్దమ్మా, నిదానంగా చూద్దాం. ఇంకెప్పుడే? నేను హరి అన్న తర్వాత చూస్తావా? ఏ నాకుండదా మనవణ్ణి ఎత్తుకుని ఆడించాలని? మర్యాదగా నేను చెప్పింది చెయ్యి. ముందు పద. అమ్మా, పదా. అమ్మా, నా మాట వినమ్మా. 10 ఏళ్లగా మీకు పిల్లలు ఎందుకు అవ్వలేదో దేవిక, నువ్వు అల్లుడు చెకప్ చేసుకుని వెళ్ళు. వెళ్ళమ్మా. అత్తయ్య గారు, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు బాబు, నువ్వేం టెన్షన్ పడకు. ఇంత త్వరగా రికవరీ అవుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు బాబు, సూటిగా ఒక విషయం చెప్తున్నాను. మీకు పిల్లలింకా ఎందుకు కాలేదో తెలుసుకోవాలని నేను కింద పడిపోయినట్టు నటించాను. మిమ్మల్ని ఇద్దరినీ ఇక్కడికి తీసుకొచ్చాను. యాక్ట్ చేశారా? బాబు, అది వదిలేయ్. దేవిక నిన్ను ఇబ్బంది పెట్టుంటే క్షమించు. అదేం లేదత్తయ్య. దేవిక గురించి నాకు బాగా తెలుసు. మొండి మనిషి. తను పట్టిన కుందేలికి 3 కాళ్లు ఉన్నాయనే రకం. అలాంటి పట్టింపులతోనే మీరిన్నాళ్ళు దూరంగా ఉన్నారని అర్థం చేసుకోగలను. కాని ఇప్పుడు మీ ఇద్దరూ కలిసుండడానికి దేవిక ఒప్పుకుందంటే అది కేవలం రమ్యని దత్తత తీసుకోవడానికే అయుంటుందని నా అనుమానం. నోనో నోనో అలాంటిదేం లేదత్తయ్య. ముందులా మేం మళ్ళీ కలిసుండాలనే నన్ను క్షమించి దగ్గరికి తీసుకుంది. అనుకోకుండా అందులో రమ్య దత్తత అన్నది కలిసింది, అంతే. అంటే రమ్యని దత్తత తీసుకోవడం మీకు సమ్మతమేనా? యా, వై నాట్ అత్తయ్య. దేవిక ఇష్టమే నా ఇష్టం. ఎలాగో మాకు పిల్లలు కూడా లేరు కదత్తయ్య, అందుకే ఓకే చెప్పాను. పిల్లలు పుట్టే అదృష్టం లేదని తెలిస్తే దత్తత తీసుకున్నా నేను తప్పు పట్టేదాన్ని కాదు. కాని ఇద్దరూ లక్షణంగా ఉన్నారు, ఇంకా వయసుంది. మరెందుకు పిల్లల్ని వద్దనుకుంటున్నారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అప్పట్లో నేనే పిల్లలు లేటుగా కలిగేలా ప్లాన్ చేద్దామని దేవికకి చెప్పేవాణ్ణి. కానీ ఇప్పుడు
పిల్లల విషయంలో మాత్రం దేవిక ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే చెప్తాను అత్తయ్య. చూడు నాయనా, ఆకలేసినప్పుడు మనం తింటేనే కడుపు నిండుతుంది. పక్కవాళ్ళు తింటే మన కడుపు నిండదు. పిల్లల విషయం కూడా అంతే. దత్తత అన్నది పరాయి బిడ్డని ఇంటికి తెచ్చుకోవడమే అవుతుంది గాని మీ సొంత రక్తం నుంచి వచ్చిన బిడ్డైతే కాదు కదా. నిజమే అత్తయ్య, సొంత బిడ్డ అనే దాంట్లో గర్వం ఉంటుంది, పరాయి బిడ్డ అన్న దాంట్లో అభిమానం మాత్రమే ఉంటుంది. కళ్యాణ్, కరెక్ట్గా చెప్పావు బాబు. అందుకే నువ్వు కూడా వెళ్ళి చెకప్ చేయించుకో. కాదనకు ప్లీజ్. సరే అత్తయ్య. హలో హలో, ఎలా ఉన్నారండి? ఇంకా చావలేదులే, చెప్పు. బిడ్డ చనిపోతే దానికి నన్నేం చేయమంటారండి? పండంటే బిడ్డ ఒక్కసారి చూశాను, నాకు ఏడు బాగలేదండి. సరే ఊరుకో. మీరు హాస్పిటల్కి వచ్చారంట, వచ్చి నాన్నతో గొడవపడి వెళ్లారంట కదా. మీ నాన్న జిత్తులు మారిన నక్క ఆఫీస్కొచ్చి రాద్ధాంతం చేశాడు. అందరి ముందు నా పరువు తీశాడు. మీరింటికి రానన్నారంట కదా, ఎందుకండి? అసలు విషయమేంటో మీ నాన్నని అడిగావా? అడిగాను, ఏదో చెప్పారు, నాకు అర్థం కాలేదండి. మీ నాన్న లెక్చరర్ ప్రమోద్ గారి మీద కంప్లైంట్ రాశాడు. అయితే ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది. అయితే అయితే కాదు, ఆ నీలకంఠం మాట విని మీ నాన్న ఈ పని చేశాడు. సరేనండి. ఏంటి సరే? అంతా దొంగ వదవలో. మీరు ఊరికే మా నాన్నని తక్కువ చేసి మాట్లాడకండి. మా నాన్న ఎవరి మీద కంప్లైంట్ చేస్తే మీకెందుకండి? అయినా మీరెందుకు రావట్లేదు? మీ నాన్న చాలా తప్పుడు పనులు చేస్తున్నాడు. ఇకపై మీ నాన్నతో నేను మాట్లాడదలుచుకోలేదు. నేను అక్కడికి రాను. దానికి నన్నేం చేయమంటారు? నీ డెసిషన్ నువ్వే తీసుకో. అంటే అంటే ఏంటండి మీ ఉద్దేశం? మా నాన్నంటే మీకు గిట్టదు, కానీ నేను మీ భార్యని, నన్ను చూడ్డానికి రావచ్చు కదా. ఇకపై నేను ఆ ఇంటికి రాను. మీ నాన్న చేసిన తప్పుకు మన బిడ్డ చనిపోయింది. ఇంకా మీ నాన్నతో కలిసుంటే ఇంకా ఎన్నెన్ని పాపాలు మోయాల్సుంటుందో ఏమో. నేను అక్కడికి రాను. అలా అంటే ఎలా అండి? పెళ్ళయ్యాక నేను పర్మనెంట్గా ఇక్కడే ఉండగలనా? అయితే వచ్చేసే మన ఇంటికి. బాలింతను కదా పత్యం ఉండాలని చెప్తున్నారండి, అందుకే అమ్మ దగ్గర ఉన్నాను. అయితే అక్కడే ఉండు. ఏంటండి, నేనేం చేయాలో మీరే కరెక్ట్గా చెప్పండి. చూడు, నీకక్కడ ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండు. నేనైతే అక్కడికి రాను. నువ్వు నాతో కలిసి బతకాలనుకుంటే మన ఇంటికొచ్చే. నేనైతే ఇకపై మీ నాన్నతో మాట్లాడదలుచుకోలేదు. ఇంకొక విషయం మీ నాన్నతో చెప్పు, ఇకపై ఆఫీస్కి రావడం, ఇంటి దగ్గరికి రావడం, ఆ నీలకంఠం లాంటి వాళ్ళతోనే నాతో మాట్లాడించాలని చూస్తే నేను నీతో కలిసి ఉండాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఏమండి? హలో హలో, మేడం, డాక్టర్ గారు రమ్మంటున్నారు. మీ కూతురు దేవికకి పిల్లలు కలిగే విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ కళ్యాణ్ గారికి మాత్రం మొన్న జరిగిన యాక్సిడెంట్లో చాలా బ్లడ్ లాస్ అయిందని చెప్పారు. దాంతో బాగా నీరసంగా ఉన్నారు. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా డాక్టర్. దీనికి పిల్లలు కలిగేదానికి సంబంధం లేదు కదా. ఉంది. అంటే అల్లుడి గారికి ఏమైనా లోపం ఉందా? ఎస్. కళ్యాణ్ గారి పాత రిపోర్ట్స్ చూశాను. తనకి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది. కానీ కంగారు పడాల్సిందేం లేదు. మెడిసిన్ వాడితే అంతా సెట్ అవుతుంది.
తనని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే ఆ వయసుకు అర్థం పరమార్థం ఉండి చస్తుంది. 8 సంవత్సరాలు కాపురం చేసి కూడా అమ్మా నాన్నలు కాలేకపోయారు. దేవిక, అత్తయ్య గారన్న మాటలు గుర్తొచ్చి బాధపడుతున్నావా? అమ్మకి పిల్లల విషయంలో నా పరిస్థితి గురించి ఇంకెలా చెప్తే అర్థమవుతుందో తెలియటం లేదు. తొందరపడి అత్తయ్య గారిని అపార్థం చేసుకోకు దేవిక. మన ఫ్యూచర్ బావుండాలనే ఉద్దేశంతోనే అత్తయ్య గారు అలా కోప్పడి చెకప్ చేయించారే తప్ప మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అమ్మతనం కోసం నువ్వెంతగా తల్లడిల్లిపోతున్నావో నాకు తెలుసు. అలాగే తన కూతురి పిల్లల్ని ఎత్తుకొని మురిసిపోవాలని తనక్కూడా ఆతృతగా ఉంటుంది. నేను ఆరాటపడ్డప్పుడు మీరర్థం చేసుకోలేదు. మీరర్థం చేసుకునేటప్పటికీ మనిద్దరి మధ్య ఉండే పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ విషయం అమ్మకు చెప్పినా నా పొగరు నా అహంకారం అని నాదే తప్పని వేలెత్తి చూపిస్తుంది తప్ప మీరు గతంలో ఏం చేశారో నేనెందుకు మీకు దూరంగా ఉండాల్సొచ్చిందో అర్థం చేసుకోలేదు. నిజమే దేవిక, పిల్లల విషయంలో నేను నీతో చాలా గొడవపడ్డాను. ఇప్పుడందుకు ఎంతో రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అందుకే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. నీ మాటే నా మాట. నీ వెనకే నేనుంటా. ప్రామిస్ దేవిక, నేను మాట తప్పను. నీతో కలిసి ఉండడం నాకు ముఖ్యం. ఏ విషయంలో అయినా సరే నువ్వెక్కడ సైన్ చేయమంటే నేనక్కడ సైన్ పెడతాను. ఇట్స్ ట్రూ. మళ్ళీ కలిసిన మన బంధం కాలంతో పాటు బలపడాల్సిందే తప్ప ఇలాంటి మాటలతో కాదు. వెయిట్ చేద్దాం. సరే, కానీ నీకొక విషయం చెప్పాలి దేవిక. మాస్టర్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మీరు రమ్యని దత్తత తీసుకున్నా రేపు మీకు పుట్టబోయే పిల్లలు రమ్యకి తోడుగా ఉంటారు, అందరూ కలిసి పెరుగుతారని అండగా నిలబడతారని చెప్పారు. నా హెల్త్ గురించి నేనే కేర్ తీసుకుంటాను. ఇక ఆలోచించుకోవాల్సింది, అత్తయ్య గారి మాట నిలబెట్టాల్సింది నువ్వే. మాతృత్వాన్ని పొందితేనే స్త్రీ జన్మకు సార్థకత ఉంటుందన్న విషయం నాకు కూడా తెలుసు కళ్యాణ్. నీ చేత 3 ముళ్ళు వేయించుకున్న నేనే నిన్ను మనస్ఫూర్తిగా నమ్మలేకపోతున్నాను. అలాంటిది బిడ్డను ఎలా కనగలను? నా ఉద్యోగరీత్యా నాకు రోజురోజుకి శత్రువులు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. రేపు నాకు పిల్లలు పుట్టాక మీ దగ్గర పిల్లల్ని వదిలి నేను డ్యూటీకి వెళ్ళి రాగలను అన్న నమ్మకం మీ మీద నాకు కలగాలి. ఆ నమ్మకం ఎప్పుడు మీ మీద పూర్తిగా కలుగుతుందో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నమస్తే మాస్టారు, ఎలా ఉన్నారు? పర్లేదమ్మా, బాగానే ఉన్నాను. అన్నట్టు రేపు రమ్యని తీసుకెళ్ళడానికి వస్తున్నానమ్మా. వద్దు మాస్టారు, రమ్యని మంచి స్కూల్లో సీట్ దొరికితే జాయిన్ చేయించాలని సర్చ్ చేస్తున్నాను. మంచి స్కూల్లో సీట్ దొరకగానే జాయిన్ చేస్తాను. అప్పటి వరకు రమ్యని ఇక్కడే ఉండనివ్వండి ప్లీజ్. సరేనమ్మా. అవును, కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉంది?
ఫైన్ మాస్టర్. సరేనమ్మా, జాగ్రత్త. ఉంటాను. అలాగే. మీరు అలా చేయాల్సింది కాదు. అమ్మాయి సంసారంలో మీరే చేతులారా నిప్పులు పోసినట్టయింది. ఇప్పుడు చూడండి ఏమైందో. మీకు గిట్టని వాళ్ళందరినీ చిక్కుల్లో నెట్టాలనుకున్నారు. ఇప్పుడు మన కూతురు సంసారమే చిక్కుల్లో పడిపోయింది. నీలకంఠం చెప్పినట్టు చేయకపోతే ఎలా ఉండగలనే? ఆయన 100 చెప్తారు, అన్నీ చేస్తామా? అందులో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనమే ఆలోచించి డిసైడ్ చేసుకోవాలి. మనకి దేవుడు తెలివితేటలు ఇచ్చాడు కదా. అలా చెప్పండి. ఆయన చెప్పారంట, ఈయన పిటిషన్ వేశారంట. కొంచెమైనా ముందు వెనక ఆలోచించాల్సిందే. సరే, తప్పైపోయిందని ఒప్పుకుంటున్నాను కదా. నువ్వు ఊరికే ఉంటావా? మీరు పిటిషన్ రాసి పంపించారు సరే, ఆ సంగతి మీ అల్లుడికి ఎలా తెలిసింది? నా కర్మ. నా ఫోను నా అల్లుడు పక్కనే ఉంటే నేనే లిఫ్ట్ చేసి మాట్లాడమని చెప్పాను. ఫోన్లో నీలకంఠం గారు నేమ్ ఫీడ్ చేసి లేదా? మీరే చెప్పారంట కదా, సేమ్ నెంబర్ నుంచి రెగ్యులర్గా కాల్ వస్తే డౌట్ వస్తుందని. అందుకని కొత్త సిమ్ కార్డు కొని కాల్ చేశాడు. అన్నోన్ నంబర్ అని వస్తే ఎవరో తెలియని వాళ్ళు ఏమవుతుందిలే అని నేనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడమని చెప్పాను. ఆ కాల్ వచ్చింది నీలకంఠం గారి నుంచి. కనీసం ఆ పెద్ద మనిషికైనా బుద్ధి ఉండాలి కదా. అవతల వైపు ఎవరు మాట్లాడుతున్నారో కనుక్కోకుండా అంతా వాగేశాడు. ఆ విధంగా అల్లుడికి తెలిసిపోయింది. అలా కాదు, పాపం పండిందనండి. అందుకే బిడ్డ చనిపోయింది. మీరు చేసే చెడ్డ పనుల ఉసురు తన బిడ్డకు తగిలిందని అల్లుడు గారు కోపగించుకుని వెళ్ళిపోయారు. నేనిలా రాసి అలా పిటిషన్ పంపించగానే కేసు అయిపోతుందా? ఆయన ట్యాక్స్ పే చేయకుండా మోసం చేశాడు కాబట్టే ఇరుక్కున్నాడు. అంతే కదా, ప్రమోద్ తప్పు చేశాడు, అది కేసు అయింది. ఆయన ట్యాక్స్ పే చేయలేదు, కేసు అయింది. అది సరే, మీరు నీలకంఠానికి సహాయం చేయాలనే కదా రాసి పంపించారు. అది తప్పు కదా? ఏంటి ప్రభాకర్ గారు, మీరు కూడా ఎలా అంటున్నారు? నీలకంఠం చెప్పాడని మీరు కూడా ఎన్నో చెడ్డ పనులు చేయలేదా? చేశాను. అయితే నాకు అనుకూలంగా ఉంటే మాత్రమే చేశాను. నేను చేసే పని వల్ల ఇంకొకరు రిస్కులో పడతారంటే అటువైపు చూసేవాడిని కూడా కాదు. ఇప్పుడు చూడండి, ప్రమోద్ గారు మీరు చేసిన పని వల్ల చాలా ఇబ్బందుల్లో పడ్డారు. అతని అక్క కొడుకుతో దేవికా మేడం అక్క కూతురికి పెళ్లి. ఏదైనా తేడా వచ్చి పెళ్లి ఆగిపోతే ఆ పాపం కూడా ఈయనకే చుట్టుకుంటుంది. పాప పని కాక ఇంకే ఉంది. సరే, నేను చేసింది పాప పనే, వదిలేవే. నాకిప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. మీరే ఏదో ఒకటి చేయండి. సత్యానికి మీరు కొలీగ్, తనతో మాట్లాడి ఇది కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ఐఎమ్ నాట్ షూర్. అతనికి మీతో ప్రాబ్లం వచ్చిందే. ఇప్పుడు నేను వెళ్ళి మీ మామయ్యకి నీలకంఠానికి మధ్య అలాంటిదేమీ లేదని చెప్పమంటే పిల్లికి ఎలుక సాక్ష్యం చెప్పినట్టు అవుతుంది. అసలు మీ అల్లుడికి ఆఫీస్ కొలిగ్గా కంటే నీలకంఠం మనిషిగానే నేను ఎక్కువ తెలుసు. అందుకే నేను చెప్తే వినకపోవచ్చు. ఏమండి, ఒకసారి ట్రై చేసి చూడండి సార్. ఓకే, కానీ నా మీద నమ్మకం అయితే పెట్టుకోవద్దు. అంటే ఇంకో మార్గమే లేదా? ఉంది. సత్యానికి నచ్చజెప్పాలంటే ఒక్క దేవికా మేడంతోనే సాధ్యమవుతుంది. అతనికి దేవికా మేడం అంటే చాలా గౌరవం. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీరు వెళ్ళకండి. ఇది ఆడవాళ్ళ విషయం. ఆడవాళ్ళు మాట్లాడుకుంటేనే బాగుంటుంది. అమ్మా, మీరు మీ కూతురు ఇద్దరూ కలిసి దేవికా మేడంతో మాట్లాడండి. సరేనండి, నేను పుష్ప ఇద్దరం వెళ్ళి ఆవిడతో మాట్లాడతాం. ఏదో మాట వరుసగా వెళ్ళి మాట్లాడితే పనివదమ్మా. కొద్దిగా ఎమోషనల్ బిల్డప్ చేయాలి. అంటే భార్యని వదిలేయటం అంత సులభం కాదని మీ అల్లుడు సత్యానికి తెలిసి రావాలి. ఆయనకు అర్థం కావాలి. ఒకసారి పెళ్లి చేసుకున్నాక తర్వాత భార్య వద్దనుకున్నా సరే ఆమెకయ్యే ఖర్చులన్నీ భర్తగా తనే భరించాలి. కానీ భార్యను వద్దని దూరం పెట్టాడు కదా, అప్పుడు డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు కూడా వద్దు. అయితే ఇలా చేయడం సాధ్యమే అని అతనికి తెలిసొచ్చేలా చేయండి. అందుకేం చేయాలి? ఆ పని దేవికా మేడం ద్వారానే చేయించాలి. మీరు దేవికా మేడంను కలిసి సత్యానికి వచ్చే జీతంలో ప్రతీ నెల కొంత అమౌంట్ అమ్మాయికి వచ్చేలా చేయండి అని ఆమెనే రిక్వెస్ట్ చేయాలి. అందుకు దేవికా మేడంని ఎమోషనల్గా కన్విన్స్ చేయాలి. కానీ మా అల్లుడి జీతం నుంచి అమౌంట్ ఇప్పించడం దేవిక మేడం చేతిలో ఉంటుందా? ఆ అధికారం తన పరిధిలో ఉంటుందా?
దేవికా గారికి ఆ పవర్స్ లేవు. మరి ఆవిడ సత్యంని పిలిచి అడుగుతుంది. అప్పుడు సత్యంకు ప్రెజర్ క్రియేట్ అవుతుంది. దాంతో అతనిలో కదలికి వస్తుంది. ఏదైనా యూజ్ అవ్వచ్చు. దాంతో ఏ ప్రాబ్లం రాదంటారా? ఇది సంసారానికి సంబంధించిన విషయం. చెడగొట్టాలనుకుంటే 1000 మార్గాలు. చాలా సులభం. కానీ జీవితాన్ని నిలబెట్టాలంటే మాత్రం అంత సులభం కాదు. మన ప్రయత్నం మనం చేయడమే. నాకు తోచింది నేను చెప్పాను. సమస్య మీది కాబట్టి ఎలా చేస్తే బాగుంటుందో మీరు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. మీరిద్దరూ ఇలా మూతి ముడుచుకొని కూర్చుంటే ఎలా? పెళ్లి దగ్గరకు వస్తోంది. నాకున్నది ఒక అమ్మ, ఒక పిన్ని. నా ప్లేస్లో నువ్వుంటే ఏం చేసుండొచ్చో చెప్పక్క. నేనేమైనా కావాలని చేశానా? ఈ విషయం నా పీకల దాకా వచ్చింది. అదే పెళ్లి తర్వాత జరుగుంటే ఇంకా తలనొప్పిగా ఉండేది. ఇప్పుడేం జరగలేదు సరే, అదే పెళ్ళి ఆగిపోయి ఉంటే? ఆగిపోలేదు కదా. వదిలేయమ్మా. ఈ మాత్రానికే పెళ్లి ఆగిపోతుందంటే అలాంటి పెళ్లి జరిగితే రేపు పెళ్ళయ్యాక లైఫ్ బాగుంటుందని గ్యారంటీ ఏంటి? ఉన్నది మీరిద్దరూ ఒకరికొకరై ఉండాలి. నేను పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు అమ్మకి మీరు సపోర్ట్గా ఉంటారని నాకు చిన్న ధైర్యం. ఏంటే ఏమన్నా? చిన్న ధైర్యమా? నేను మీ అమ్మకి కొండంత ధైర్యం. ఏదో ఒక్కసారి తిట్టిందని మీ అమ్మను వదిలేస్తానా? డాక్యుమెంట్స్ లో అబద్ధం, దాన్ని నిజమని పదే పదే అన్నంత మాత్రాన నిజమైపోతుందా? అబద్ధం, మోసం ఎప్పటికైనా దండన తప్పదు. అప్పుడు మీకున్నది మదము, గర్వములను మించిన డబ్బు జబ్బు. ఆ మానసిక రోగాన్ని వదిలించుకోవడానికి పోలీసులు, చట్టమే కాదు మీకు సైకియాట్రిస్టుల అవసరం కూడా ఉందనుకుంటున్నాను.